జై శ్రీకృష్ణ. ఇవాళ మనం రుక్మిణి మాత పుస్తకంలో లాస్ట్ చాప్టర్ అంటే సుజాత యొక్క జన్మకి సంబంధించిన లాస్ట్ చాప్టర్లోకి వచ్చేసాము. చాప్టర్ పేరు అండ్ ఎండింగ్, అంటే ఒక ముగింపు అని మనం చెప్పొచ్చు అనమాట. చాలా కష్టపడి తను ఇంద్రప్రస్థకి వచ్చేస్తుంది. అర్జునుల వారు ఎప్పుడైతే తనకు కలిశారో అప్పుడు తన జర్నీ అంతా సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే జాగ్రత్తగా ఫుడ్ తీసుకుని ఆమెని రథంలోనే ఎక్కించి ఆయన ఇంద్రప్రస్థకి చేరుస్తారు. కాశిని ఈశాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది తను. అలా తను వెళ్ళిపోయిన తర్వాత మాత గురించినటువంటి ఆందోళన తను చెందుతుంది. అప్పుడు మాత గురించినటువంటి వివరాలు ఏమైనా తెలిసాయా అని ఈశాన్ని అడుగుతుంది. అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే, మాత అక్కడ అంటే సునామీ లాగా వాటర్ వచ్చేసినప్పుడు మాత యొక్క బాడీ కూడా దొరకలేదని చెప్పి ఎవరు చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, అంటే అంజలి కానీ ఎవరు లేరు, కాబట్టి ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదన్నమాట. అది అంతవరకే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ రకమైనటువంటి ట్రాజడీ, అంటే ఈ రకమైనటువంటి విషాదము చాలా మందికి ఎఫెక్ట్ ఇచ్చిందనమాట. అయితే పాండవులందరూ కూడా వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. ఇంద్రప్రస్థాన్ని వదిలేసి వాళ్ళు హిమాలయాలకి వెళ్ళాలి అని చెప్పి. ఎప్పుడైతే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిందో అప్పుడే వాళ్ళకి అర్థమైందనమాట. ఏమని, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. యుధిష్ఠిర మహారాజు ఆయన కూడా అనుకున్నారనమాట. అదొక సైన్ లాగా, ఆయన ఒక సూచన లాగా అనుకున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని అంతా కూడా పరీక్షిత్ మహారాజు అంటే అభిమన్యుడి కొడుకుకి ఇచ్చి వాళ్ళు ఈ బాహ్య అంటే ఈ రాజ్యము ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏకాంతంలో హిమాలయాల్లో గడపాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ యొక్క విపత్కర పరిస్థితి ఉండేటప్పటికీ వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి ఈ హెల్ప్ అంతా ద్వారకలో ఉన్న వాళ్ళని, నిరాశ్రయుల్ని సహాయం చేయడము, ఇవన్నీ కార్యక్రమాలన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఆ సుదీర్ఘ తీర్థయాత్రకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు అని చెప్పి తెలిసిందనమాట వీళ్ళకి. అయితే తను ఇంకా అభిషేక్ని మర్చిపోలేకపోతోంది సుజాత. వాళ్ళ అన్న ఎలా చనిపోయాడు, అసలు ఇష్టం లేదు వాడికి ద్వారకని వదిలి రావాలని అని వాళ్ళ కొడుకుతోటి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు అమ్మ బాధలో ఉందని చెప్పి, అమ్మ రేవతి ఆంటీ కూడా ఉన్నారట ఇక్కడే, మనం వెతుకుదాము, వాళ్ళు కూడా ద్వారక నుంచి ఇంద్రప్రస్థ వచ్చారట అని చెప్పి తను అంటాడనమాట అభిషేక్. కానీ ఎతకడం ఎంత కష్టము, అప్పటికే ఇంద్రప్రస్థ చాలా మందితోటి నిండిపోయింది. రకరకాల ఏమంటారు కళాకారులు రకరకాల మంది వచ్చారు, రకరకాల సంస్థలు వెలిసాయి. కొంచెం కష్టం వెతకడం. సరే, అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. కాశినితోటి, తర్వాత అమ్మాయి చంద్రిక అంటే వాళ్ళ మనవరాలతోటి తను గడుపుతూ ఉంటుంది. కాశిని చాలా పెద్ద సీర్ అవుతుంది, అంటే దార్శనికురాలు అవుతుంది. అందరికీ భవిష్యత్తు చెప్పే జాతకరి ఏమంటారు ఆ జాతకాలు చెప్పి, అవన్నీ జాతకం కాదు ఇక్కడ, భవిష్యత్తుని చెప్పేటువంటి ఒక యోగిని లాంటి అమ్మాయి అని చెప్పొచ్చు అనమాట. ఈ విషయము, ఈ సునామీ జరుగుతుంది తర్వాత ఇలా వస్తుంది అన్న విషయం ముందుగానే తను సూచించిందట. కాశిని ఇల్లు రోజంతా నిండే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వస్తూ కాశిని యొక్క సలహాలు, సూచనలు, అమ్మాయి అంతా ఇన్సైట్లో అంటే తన దివ్య దృష్టితో చూసి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా తన రోజులు గడుస్తూ ఉంటాయి ఇవన్నీ చూస్తూ. అయితే ఫస్ట్ తను చాలా రోజులు ఇంటికే పరిమితం అవుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఎందుకో కాస్త అలా బయటికి వెళ్ళాలని చెప్పి బయటికి తీసుకెళ్తారనమాట ఈశాన్ కాశిని వాళ్ళు. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో వాయిస్ మళ్ళీ మ్యూజిక్కి సంబంధించిన కచేరీకి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ రేవతి వాళ్ళ కూతురు పాడుతూ ఉంటుంది. గుర్తుపడుతుంది సుజాత గొంతు, గుర్తుపట్టి వెళ్ళి మాట్లాడిస్తుంది. ఆ తర్వాత రేవతిని చేరుతారు వాళ్ళంతా. రేవతి ఏమో చివరి అవసాన దశలో ఉంటుంది. అందరూ పెద్దవాళ్ళు అయ్యారు కదా, అవసాన దశలో ఉంటుంది. ఆ టైంలో తను వెళ్ళి కూర్చుంటుందన్నమాట రేవతి దగ్గర. చాలా రోజులైంది వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తెలిసింది ఏంటంటే, మాత రకరకాల రూపాల్లో రకరకాల వాళ్ళకి అంటే కనిపించి చెప్పారనమాట, ద్వారకని విడిచి వెళ్ళిపోండి అని చెప్పి మాత ముందుగా చాలా మందిని చెప్పారు. కొంతమంది మాత చెప్పింది విని వచ్చారు, కొంతమంది అక్కడే ఉండిపోయారు. కానీ చెప్పడం మాత అందరికీ చెప్పారనమాట, సూచించారు ముందుగానే. అది రేవతి చెప్తుంది, నాకు ఇలా మాత కనిపించారు చెప్పారని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు.
ఆ తర్వాత మాత గురించిన సమాచారం ఏమన్నా తెలిసిందా అని తను అడుగుతుంది. ఎలా వెళ్ళిపోయారు మాత అని అడుగుతుందనమాట. అప్పుడు రేవతి చెప్తుంది, నీకు గుర్తుందా దివ్య అని ఒక అమ్మాయి వచ్చింది మన భవంతికి, నువ్వు వెళ్ళిపోయిన రోజుల్లో లాస్ట్ డేస్లో నువ్వు వెళ్ళిపోయే ముందు ఒక 10 రోజుల ముందు వచ్చింది కదా అంటే, తెలుసు, తను చాలా మంచిదని కూడా నేను విన్నాను, ఆ తర్వాత కూడా 2-3 సార్లు చూశాను, చాలా అంకిత భావం తనకి, మాత అంటే ఎనలేని సర్వస్వ శరణాగతి పొందిన అమ్మాయి అని చెప్పి సుజాత అంటుందన్నమాట. అవును, తను చెప్పిన విషయం నాతో ఏంటి అంటే, ఆ మాత ఒకరోజు అలా అంటే ఈ అమ్మాయిని కూడా దివ్యాని కూడా ద్వారకని వదిలి వెళ్ళిపోమ్మని చెప్తారంట. వదిలి వెళ్ళిపోమ్మంటే అంత శరణాగతి తనకుంది, మాతను వదిలిపెట్టి ఎలా వెళ్తుంది, నేను వెళ్ళనంటే వెళ్ళనని ఒకటే తను ఏడ్చిందట. ఏడ్చినప్పుడు మాత అర్జునుల వారిని పిలిపించి చెప్పారట, నేను ఈ అమ్మాయి బాధ్యత నీకు ఇస్తున్నాను, ఈ అమ్మాయిని దిగుబెట్టేసిరా అంటే అప్పుడు రథం మీద అతను ఎక్కించుకొని దింపడానికి ఆ రాజ్యం గుండా బయటికి వస్తున్నాడు అనమాట. వస్తున్నప్పుడు అక్కడ అంజలిని మాతని తను చూశానని, అంజలి అక్కడికి ఒక మహిళ వచ్చారని, ఆ మహిళ ఒక యోగిని మాతలాగా ఉన్నారని చెప్పి, ఆ యోగిని మాత యొక్క చరణాలని స్పృశించి మాత యొక్క అనుమతి తీసుకొని అంజలిని తీసుకువెళ్ళిపోయారని, ఆ తర్వాత మాత ఆ గాలిలోనే అదృశ్యమైపోయారని, ఆ దృశ్యాన్ని చూసి నేను జీర్ణించుకోలేకపోయానని తను ఏడుస్తూ చెప్తుందట రేవతికి. అంటే మాత చనిపోలేదా అని అడుగుతుంది సుజాత. మాత చనిపోవడమా, లేదు సుజాత, అది ఎలా సాధ్యం, మాత ఆమె తన దేహాన్ని అదృశ్యం చేశారు అంతే అని చెప్పి తను అంటుంది. నువ్వు ఇప్పుడు దివ్య ఎక్కడుంది అని చెప్పి అడుగుతుంది. ఎక్కడుందో తెలియదు, 1-2 సార్లు నేను కలిశాను ఆ తర్వాత, కానీ తను మాత యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోయింది, ఏడుస్తూనే ఉంది, తనకి అర్థం కాలేదు మాతని రూపానికి అతీతంగా కూడా అనుభూతి చెందవచ్చు అన్న విషయం తనకు అర్థం కాలేదు అని రేవతి అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, అది నాకు అర్థం కాలేదేమో అంటుంది తను. అంటే అప్పుడు రేవతి చెప్తుంది, మాతని రూపానికి అతీతంగా మనము అనుభూతి చెందాలి, అది మనము నేర్చుకోవలసిన ముఖ్య విధి, మాత రూపానికి పరిమితం కాదు, ఆమె సర్వవ్యాపి, ఆమె విశ్వవ్యాపకురాలు, ఆమెని ఎక్కడైనా మనము అనుభూతి చెందవచ్చు అని చెప్పి రేవతి చెప్తుందనమాట. సుజాత అనుకుంటుంది, బహుశా నాకు కూడా ఆ స్థితి లేదు, నేను నేర్చుకోవాలి అని చెప్పి సుజాత తనలో తాను అనుకుంటుందన్నమాట. ఈ విధంగా మాత సమాచారాన్ని రేవతి దగ్గర తీసుకొని రేవతికి సరే అని చెప్పి సెలవు తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది తను. కొన్ని రోజుల తర్వాత రేవతి కూడా మరణం, ఆమె కూడా దేహాన్ని వదిలిపెడుతుందన్నమాట. అయితే ఈ రేవతి చనిపోయింది, అందరూ తన ముందు అందరూ వెళ్ళిపోయారు, ఇంకా తను ఒక్కతే ఉందన్నమాట. తనకి తెలుసు తన అంతిమ కాలం వచ్చేసిందని, తనకు ఆ భయం ఏం లేదు, ఎందుకంటే ఎన్నో హడ్డిల్స్ చూసింది కదా, తను ఎన్నో రకాల పరిస్థితులు ఎదుర్కొంది కాబట్టి తనకి మరణం అంటే అంత భయం లేదు. కానీ తన లోపల ఎప్పుడూ కూడా కాన్వర్జేషన్ అంటే సంభాషణ సత్యతో జరుగుతూనే ఉండేది. తన యొక్క ప్రతి చిన్న ఆలోచనని తనతో పంచుకుంటూ ఉండేది. తను అనుకుంటుండేది, నీ దగ్గర ఎంతో గొప్ప ఆధ్యాత్మిక నిధి ఉంది కదా, నువ్వు ఎంతో సంపాదించుంటావు, ఇప్పటికీ నువ్వు ఎక్కడో కొండ గుహల్లో అట్లా నువ్వు సాధన చేసి ఉంటావు కదా, వచ్చే జన్మలో మళ్ళీ నేను నిన్ను కలుస్తాను కదా, నేను దాన్ని పంచుకుంటాను నీతో పాటు, నాకు కూడా నువ్వు నేర్పించు అని అతనితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తనకు అది ఎందుకో ఆనందాన్ని ఇస్తుంది, తన లోపల తనకి ఒక తృప్తినిస్తుంది అనమాట అతనితో మాట్లాడడం అన్నది. అయితే అప్పుడప్పుడు బయట మళ్ళీ తను నడకకి వెళ్ళినప్పుడు ఆ సముద్రం గుండా, యమునా రివర్, అక్కడ సముద్రం కాదు కదా, యమునా రివర్ గుండా తను అక్కడ ఆ పక్కన నడవడానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కాశిని కూడా తనతో పాటు, కాశినికి పొద్దున్నే లేవడం అలవాటు అనమాట. తను సూర్యోదయానికి ముందే లేచి తినకన్నా ముందే ఆ యొక్క యమునా రివర్ గుండా ఆ పక్కన తను నడక సాగిస్తూ తన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అది ఆ అమ్మాయి చేసే సాధన. అయితే అప్పుడప్పుడు తను కూడా వెళ్తూ ఉండేదన్నమాట. ఒకరోజు అలాగే వీళ్ళిద్దరూ తారసపడ్డారు అక్కడ యమునా రివర్ దగ్గర. తారసపడినప్పుడు తను అంటుంది, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పి తను అడుగుతుందన్నమాట కాశినిని. తను అడుగుతుంది, సుజాత అడిగినప్పుడు, నాకు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఎందుకో నాకు ఇక్కడికి వస్తే చాలా లోపల నుంచి అనుభూతి, అంటే ఆత్మ అనుభూతిని నేను ఇక్కడ పొందుతాను అని చెప్పి తను అంటుందన్నమాట. ఇలా మధ్యలో కూర్చున్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి ద్వారకలో ఉండగా సముద్రం కదా, ఇక్కడికి వస్తే ఆ భావన నాకు వస్తుంది అని చెప్పి కాశిని కూడా అంటుందన్నమాట. అప్పుడు ఇంకొక మాట అంటుంది, నేను ఇంకొక ఆశతో కూడా వస్తాను ఆమెని కలవడానికి అని చెప్పి అంటుంది అంత ప్రేమగా. అంటే మాతనా అని అడుగుతుంది సుజాత.
హా! అవును. అయితే నువ్వు ఆమెను చూసావన్నమాట ఇక్కడ అంటుంది. అంటే చూసాను కొన్ని కొన్ని సార్లు. కానీ జస్ట్ ఒక సెకను, 2 సెకన్ల పాటు ఆమె కనిపించి మాయమయ్యేవారు. నేను ఎప్పుడైతే తొందరపడి అక్కడికి వెళ్తానో ఆమె మళ్ళీ వెళ్ళిపోయేవారు అని చెప్పి తను చెప్తూ మళ్ళీ ఆమె తనని తాను మళ్ళీ అంటే మేనిఫెస్ట్ అవుతుంది రూపంలో. అంటే రూపంలో కూడా ఆమె వచ్చి మనకి ప్రత్యక్షం అవ్వగలదు అని చెప్పి చెప్తుందనమాట. అంటే కానీ కాషిని మాత ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు కదా అంటుంది సుజాత. అప్పుడు కాషిని అంటుంది, అదేం పెద్ద ఇష్యూ కాదులే అత్త, అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మాత అన్ని చోట్ల ఉంది. ఆమె ఆమ్ని ప్రెజెంట్, మొత్తం విశ్వవ్యాపకంగా ఉంది. నువ్వు అనుభూతి చెందితే ఆమె ఎక్కడైనా, నువ్వు ఎక్కడున్నా ఆమె నీ అనుభూతికి అందగలదు అని చెప్పి కాషిని చెప్తుంది. అప్పుడు ఆ మాటలు కూడా తను చాలా చిత్రంగా ఆలోచన చేస్తుంది. నిజంగా అలా ఫిజికల్ ఫామ్ మనకు కనపడుతుందా? నిజంగా మనం అనుభూతి చెందుతామా? ఏంటో ఇవన్నీ నాకు అర్థం అవ్వవు కాషిని అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు కాషిని అంటుంది, లేదు లేదు, నువ్వెప్పుడు అలా అంటావు, కానీ నువ్వు అర్థం చేసుకుంటావు. అవి నీకు అర్థమైన విషయం ఈ మైండ్‌కి తెలీదు అంటుంది. అంటే నీ సోల్‌కి తెలుసు, నీ మైండ్‌కి తెలీదు అని చెప్పడం అనమాట. అలా చెప్తుంది. ఏంటో నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదని నవ్వేస్తుంది సుజాత. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు అలా నడిచి కొద్దిసేపు అక్కడ కూర్చుంటారనమాట. మౌనంగా ధ్యాన స్థితిలో కూర్చుంటారు. అయితే అంటే ఒకవేళ తనేమైనా తనతో పాటు కూర్చుంటే మాత యొక్క అనుభూతి నాకేమైనా అందుతుందేమో అన్న ఉద్దేశంతో సుజాత కూడా తనతో పాటు ధ్యానానికి కూర్చుంటుంది. కూర్చుని అలా కూర్చుందో లేదో కళ్ళు మూసుకుని అలా కళ్ళు మూసుకుందో లేదో వెంటనే మాత తన పక్కనే కూర్చున్నట్టుగా తను అనుభూతికి అందుతుందన్నమాట. తన ఎదురుగా మాత కూర్చున్నట్టు, ఆ సముద్రం పక్కనే మాత కూర్చుని, ఆ కాలంలో సముద్రం పక్కన వాళ్ళు నడిచేవారు కదా, మళ్ళీ అలాంటి అనుభూతే తనకి వస్తుందన్నమాట. అప్పుడు తనకి మాతతో మాట్లాడాలి అంటే మౌనంగా మాతతో మాట్లాడడం ధ్యానంలో తనకి వస్తుంది. తను అంటుంది మాతతో, ఇక్కడ మాటలు మనము అంటే గమనించాలి. ఒకసారి మన హృదయంతో కూడా మనము ఆలోచించాల్సిన మాటలు ఇవి. చాలా బాగున్నాయి. అంటే సుజాత ఎంత ఆవేదన పడింది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అప్పుడు మాతతో తను అంటుంది, మాత, నేను మీకు ఎలా సేవ చేయగలను? నేను ఎలా సేవ చేయాలని మీరు అనుకుంటున్నారు? నేనేం చేశాను ఈ యొక్క జన్మలో? కాశిని తన యొక్క దూరదృష్టి ద్వారా, దివ్య దృష్టి ద్వారా ఎంతోమంది జీవితాలను బాగు చేసింది. మా అమ్మ తర్వాత నా కొడుకు వీళ్ళందరూ కూడా నృత్య కళ ద్వారా చాలా మందిని అప్లిఫ్ట్ చేశారు, అంటే ఉద్ధరించారు. మా అన్నయ్య సైన్యంలో పనిచేశాడు. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎంతో కొంత ప్రపంచానికి చేశారు. మరి నేనేం చేశాను? నేనేమి చేయలేకపోయాను కదా మాత. నేను ఎలా ఈ ప్రపంచానికి ఉపయోగపడగలను? ఈ జన్మ వృధా అయిపోయిందా? నేనేమి నా వంతుగా నేనేమి చేయకుండానే నేను వెళ్ళిపోతున్నానా? నేను వచ్చే జన్మలో అయినా కనీసం ఒక వెహికల్ లాగా, అంటే ఒక సాధనం, ఒక పరికరం లాగా నేను మీకు ఉపయోగపడాలని, ప్రజలందరికీ ఉపయోగపడాలని, బహుశా అది ఫ్యూచర్లో అయినా జరిగితే బాగుండు మాత అని చెప్పి తను చాలా అంటే దీనంగా, ఆవేదనగా, తను చాలా బాధగా అడుగుతుందన్నమాట మాతని. అంటే నా వల్ల ఏం ఉపయోగం జరిగింది ప్రపంచానికి అన్నది తన క్వశ్చన్. అప్పుడు అలా అడిగి తను కళ్ళు తెరుస్తుంది. అంటే ఇది ఇంతవరకు తను అలా అడిగి ఉండలేదు. మరి ఇంకా అంతిమ కాలం వస్తోంది కదా, ఆ క్వశ్చన్ వచ్చిందనమాట తనకి. రాగానే ఇంకా వెంటనే సరే అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడానికి లేచారనమాట. లేవగానే కాశిని చెప్తుంది మెల్లగా, వాళ్ళ అత్తయ్యతో చెప్తుందనమాట, కొన్ని జన్మలు మనం జస్ట్ అలా పుడతాము అంతే. మనము కొన్ని రుణానుబంధాలని తీర్చుకోవడం కోసం మనం పుడతాం అంతే. అంతేకాని అవి ప్రపంచానికి ఉపయోగపడవలసిన అవసరం లేదు. ఎన్నో జన్మలు ప్రపంచానికి ఉపయోగపడేవి, అంటే సమాజ సేవ కోసం మనం జన్మ తీసుకుంటాము. కొన్నిసార్లు ఆత్మ ఉద్ధరణ కోసం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పరిష్కారం కాని బంధాలని పరిష్కారం చేయడం కోసము, కేవలం పరిష్కారం కోసమే, అంటే మన భాషలో చెప్పాలంటే రుణానుబంధాలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ జన్మ తీసుకోబడుతుంది. అంత మాత్రాన అది తక్కువది కాదు. రుణం తీర్చేసుకుంటున్నాం, ఇన్ని రకాల రిలేషన్స్ తోటి మనము రుణానుబంధం తీర్చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఆత్మ ఉద్ధరణకి కొన్ని హడ్డిల్స్ని మనం దాటేస్తాం అన్నమాట. చాలా ఆ యొక్క ప్రయాణం చాలా తొందరగా గమ్యాన్ని చేరుస్తుంది మనల్ని ఇలాంటి జన్మల ద్వారా. అంతేకాని ఇవి వేస్ట్ అని మనము అనుకోకూడదు.
కాదు. ఏవైతే మన గత జన్మల్లో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, లేదా అన్‌ఫినిష్డ్ అంటే పరిష్కారం కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తీర్చుకుంటున్నాం. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోకు. ఈ ఈ ఇది ఎందుకు అన్నది నువ్వు ఏదైతే జరగనిది ఏదైతే ఉందో దాన్ని ఎందుకు అని నువ్వు క్వశ్చన్ చేసుకోకు అని చెప్పి తను అంటుందన్నమాట. అని ఇది కరెక్ట్ టైం అంటే ఒక కరెక్ట్ టైం వస్తుంది, కరెక్ట్ ప్లేస్ వస్తుంది అంటే మన జన్మకి. అప్పుడు మనం ఏం చేయాలో అవి చేద్దాము. అంటే ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అలాంటి జన్మ రావడానికి ఒక ప్లేస్, ఒక టైం అన్నది నీకు నిర్ణయించబడి ఉంటుంది. అప్పటి వరకు జరిగినవేవి వృధా కాదు, నిన్ను నువ్వు జడ్జి చేసుకోకు అని చెప్పి తను కాశిని అంటుంది. అప్పుడు తను అంటుంది, ఏంటి మాత చెప్పినట్టే చెప్తున్నావు, మాత మాట్లాడినట్టే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు తనకి. ఆ కాశిని ప్రెజెన్స్ మాత ప్రెజెన్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఒకే రకమైనటువంటి ఎనర్జీస్ కదా అవన్నీ కూడా, ఒక హయ్యర్ ఎనర్జీస్ కాబట్టి తను అలా ఫీల్ అవుతోందనమాట. అంజలి దగ్గర కూడా తను ఇలాగే ఫీల్ అయింది కదా. అయితే అప్పుడు అంటుంది, ఏంటి మాత ఎలాగైతే నా మైండ్ రీడ్ చేసేవారో నువ్వు కూడా రీడ్ చేస్తున్నావా అని చెప్పి తనని నవ్వుతూ అంటుంది. అప్పుడు తను అంటుంది, బహుశా మాత నాలోంచి మాట్లాడుతున్నారు అని తను అంటుంది. అంటే తను ఒక మీడియంగా మరి అంత గొప్ప మా దర్శనికురాలని చెప్పి మనం అనుకున్నాం కదా, తను ఒక స్థితిలో ఉంది కాబట్టి మాత నాతో బహుశా మాట్లాడిస్తున్నారు, నా నుంచి మాట్లాడుతున్నారు అని తను అంటుందన్నమాట. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు కాశిని చెప్తుంది, అంటే జరగబోయే వాటి గురించి తను అడిగినప్పుడు ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అని తన యొక్క భవిష్యత్ దర్శనం ద్వారా తను చెప్పినప్పుడు ఒక కొత్త ఎరా అంటే ఒక కొత్త యుగము ఆరంభం కాబోతుంది. అంటే జనాలందరూ కూడా బాహ్య దృష్టితోటే ఉంటారు, అంతరంగ ప్రపంచాన్ని వీడుతారు, ఎక్కువగా లోపలికి వెళ్ళరు, బయటకే చూస్తారు ముందు ముందు రోజుల్లో అని చెప్పి. ఆర్ట్స్ అంటే కళలు ఇవన్నీ చక్కగా అభివృద్ధి చెందుతాయి, కానీ యోగినులు సిద్ధులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి అని చెప్పి తను చెప్తుందన్నమాట. ఇది చెప్తూ కానీ అత్తయ్య ఎంతమంది వెళ్ళిపోయినా ఎవరైతే అంటే లోపల ఆత్మ అన్వేషణ చేస్తుంటారో వాళ్ళని గైడ్ చేయడానికి కొద్దిమంది ఎప్పుడూ ఇక్కడ మనతో పాటే ఉంటారు, ఇది నాకు మాత చెప్పారు అని చెప్పి తను చెప్తుందనమాట. సరే ఇలా వాళ్ళు గడుస్తూ ఉంటాయి. తనకు కూడా ఇంకా చాలా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు తను ఇలాగే మాత యొక్క మీద విశ్వాసాన్ని బాగా పెట్టుకుంటుంది. తను భవిష్యత్తులో ప్రపంచానికి సేవ చేయాలి అన్న ఒక ఏమంటారు ఒక ఆశయాన్ని తనలో నింపుకుంటుంది. తను చాలా అంటే మంచిగా తనని తాను ఎన్లైటన్ చేసుకోవడానికి తను కూడా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట సుజాత. అలా ఉన్న టైంలోనే ఒక రోజున ఒక వీధిలో నడుస్తూ ఉంటుంది. అక్కడ తను మాతని చక్కగా ఒక మంచి నీట్ డ్రెస్సుల్లో చూసి మాతని ఒక అందమైనటువంటి రూపంలో మాత దర్శనం తనకు అవుతుందన్నమాట. ఒక అందమైన మహిళలాగా, ఇంకొకసారి ఒక అందమైన శిల్పంలాగా మాత కనిపిస్తారు. అట్లా 2-3 సార్లు తనకి నిజంగానే తన కళ్ళకి మాత దర్శనం జరుగుతుంది. అప్పుడు తను అనుకుంటుందన్నమాట, మాత మనల్ని ఎప్పుడూ విడిచి ఉండలేరు, అంటే ఉండదు మాత అని చెప్పి తనకి అర్థమవుతుంది. మాత ఇలా కనిపించి అదృశ్యం అవడంతో తనకి అక్కడికి వెళ్ళగానే అనుకుంటుంది, అంటే ఆ ప్లేస్కి వెళ్ళి అనుకుంటుంది, ఏంటి మాత మీరు కనిపించారా లేదా, ఇది నిజమేనా కాదా అనుకుంటుంది. అప్పుడు అంజలి వర్డ్స్ వినిపిస్తూ ఉంటాయి తనకి. మాత అను కృష్ణుల వారు ఇలాగే లీల ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు దాగుడు మూతలు మనతోటి, మనమే గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి తను చెప్తుందన్నమాట. ఇది వారి లీలలో భాగం అని చెప్పి తనకి అర్థమవుతుంది. ఇలా ఉంటే తను నెమ్మదిగా సిక్ అయిపోతుందన్నమాట, అనారోగ్య పాలవుతుంది. అప్పుడు తన కొడుకు వస్తాడనమాట తన దగ్గరికి, ఈశాన్ వస్తాడు. అతని చేతిలో కర్ర ఉంటుంది. ఏంటి ఏమైంది అంటే, నా కాలికి చిన్న దెబ్బ తగిలింది, అందుకని నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్కి అట్లా వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పి. ఈ కర్ర కాశిని చేసింది చూడమ్మా, కాశినికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో అంటాడనమాట, అంటే చాలా మురిసిపోతూ. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నీకు తెలియదా, నాకు ఎప్పుడో తెలుసు తనకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి అని చెప్పి తను అంటుందన్నమాట. అప్పుడు నెమ్మదిగా వాళ్ళ కొడుకు తన పక్కన కూర్చుని, అమ్మ నీకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా ఈ జన్మలో అని అడుగుతాడు. అంటే నువ్వేమైనా
కోల్పోయానని గానీ, చేయలేకపోయానని గానీ, అట్లాంటి భావన ఏదైనా ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట. అడిగితే, నాకేం అలాంటి భావన లేదు కానీ, ఒక్కటి మాత్రం నేను కరెక్ట్‌గా నా కాంట్రిబ్యూషను అంటే నా భాగస్వామ్యము ఈ సమాజానికి అంత బాగా నేను తోడ్పడలేదు అన్నది నాకనిపిస్తుంది. అదొక్కటి నాకు ఇంకా అపరిపూర్ణంగా అంటే ఫినిష్ కాలేదది. పరిపూర్ణం కాలేదు. అదొక్కటి కొంచెం అన్‌ఫినిష్డ్‌గా అనిపిస్తోంది అని చెప్పి అంటుంది. అన్న తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఏమున్నాయి ఈ జన్మలో నాకు అన్‌ఫినిష్డ్ రిలేషన్ ఏముంది? పరిపూర్ణం కానటువంటివి, పరిష్కారం కానటువంటివి ఏమున్నాయి అన్నప్పుడు తనకి మదిలో మహేంద్ర మెదులుతాడనమాట. అతనితో ఉంది తనకి తన మీద చాలా కోపం ఉంది. ఆ కోపం నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది కానీ పూర్తిగా పోలేదు అన్న విషయం తనకు అర్థమవుతుంది. తనకి ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే భవిష్యత్తులో వచ్చే జన్మల్లో నేను మహేంద్రాని మళ్ళీ మీట్ అవ్వవలసి ఉంది అని చెప్పి తను అనుకుంటుందనమాట. సరే మరి ఇంత ద్వేషాన్ని మాత్రం నేను పెట్టుకోకూడదు అనుకుంటుంది. సరే అది అయిపోతుంది. తర్వాత రోజున కాశిని తన పక్కన కూర్చొని ఉంటుంది. ఊరికే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో తను అడుగుతుందనమాట. కాశిని ఏంటి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని, అత్తయ్య ఏం ఆలోచిస్తున్నావు అని అడిగినప్పుడు తను అంటుంది, నాకు వచ్చే జన్మల్లో మంచి లైఫ్ కావాలి అని నేను ఆలోచిస్తున్నాను. చాలా సాధారణంగా ఉండాలి. కానీ చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చక్కగా నా పేరెంట్స్ అందరూ ఒకరినొకరు ప్రేమించుకునే ఒక మంచి ఫ్యామిలీ, సాధారణమైన ఫ్యామిలీ, ఏది దాక్కో అవసరం లేకుండా జీవించే జీవితం కావాలి. ఇప్పుడు దాక్కుంది కదా తనంతా, అలాంటి జీవితం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నా అని కాశినితో అంటుంది. కాశిని నవ్వుతుంది. అంటే అది నిన్ను హ్యాపీగా ఉంచుతుంది అనుకుంటున్నావా అంటుందన్నమాట. అంటే తన క్వశ్చన్‌గా చూస్తుంది సుజాత. అప్పుడు కాశిని చెప్తుంది, నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని అత్తయ్య. ఈశాన్ నా దగ్గర ఉంటే నాకు సంతోషం అని నేను అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బయట పరిస్థితులు మన యొక్క సంతోషాన్ని గానీ, ఆనందాన్ని గానీ ఇవ్వలేవు. అది ఆ ఆనందం అన్నది లోపలే మనం వెతుక్కోవాలి అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పి తను కాశిని చెప్తుంది. అయితే అచ్చు మాత చెప్పినట్టే చెప్తోంది కాశిని ఎప్పుడు చెప్పినా. తనకే అర్థం అవ్వడం లేదు అని చెప్పి ఇప్పుడు కూడా తను కాశిని ఏం చెప్పిందో అంతగా అర్థం కాలేదని అనుకుంటుంది. అనుకొని అంటుంది, ఏమో కాశిని అదంతా తెలీదు. నేను ఎన్నో స్ట్రగుల్స్ చూశాను ఈ ఈ యొక్క లైఫ్‌లో. కాబట్టి ఇంక నేను అలసిపోయాను. ఈ యొక్క బాధలు, ఈ యొక్క ఇవన్నీ చూసి నేను చాలా అలసిపోయాను. ఇంత బాధ గానీ, ఇంత ఘర్షణ గానీ, ఇంత యొక్క హర్డిల్స్ కానీ నాకు భవిష్యత్తులో ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నా అంటుంది. అప్పుడు తను అంటుంది, నువ్వు ఏదైతే ఒత్తిడి అనుకుంటున్నావో, ఏదైతే అవరోధాలు అనుకుంటున్నావో అవే నీ యొక్క లోపలి స్ట్రెంగ్త్ పెంచేవి. లోపల నీ యొక్క ఆధ్యాత్మిక అంతరంగ ఎదుగుదలకి అవి సహాయం చేస్తాయి. ఇన్నర్ గ్రోత్‌కి అవి సహాయం చేస్తాయి అని చెప్పి తను అంటుందన్నమాట. అది ఈ విషయం అన్నది తను ఎన్నో సార్లు విన్నది. అంటే స్ట్రగుల్ అన్నది మనలో ఇన్నర్ గ్రోత్‌కి మనకి కారణమవుతుందన్న విషయాన్ని తను మాత దగ్గర విన్నది, అంజలి దగ్గర విన్నది. ఇప్పుడు మళ్ళీ కాశిని దగ్గర వింటోందనమాట. వెంటనే కాశిని వైపు చూసి నవ్వుతుంది. ఎంత గొప్ప మెచ్యూరిటీ ఉంది తనలో అనుకుంటుందనమాట. తనకి అర్థమవుతోంది తనలో ఓపిక అంతా పోతోంది. నెమ్మది నెమ్మదిగా మృత్యువుకి దగ్గర పడుతోంది. తనేమి దాని గురించి ఆలోచించట్లే. ఎందుకంటే తన ప్రపంచం ఎప్పుడో చనిపోయింది. ఎప్పుడైతే ద్వారక మునిగిపోయిందో, ఎప్పుడైతే ద్వారక ధ్వంసమైపోయిందో అప్పుడే తన ప్రపంచం పోయింది. ఎంతో గొప్ప భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితిని తను ఆ సిటీ ఎదుర్కోవడం తను చూసింది. వాళ్ళ యొక్క ద్వారక ఎదుర్కోవడం తను చూసింది. మాతని చూడలేకపోతున్నానన్న భావన అంటే మాతని ఇంకా చూడలేదు కదా తను. అప్పుడే ఇంకా ఆ ద్వారకని వదిలిపెట్టి వెళ్ళిపో అని మాత ఎప్పుడైతే అన్నదో అక్కడే తన ప్రపంచం ఆగిపోయినట్టుగా తనకు అనిపించింది. అదే తనకి చివరి దశ అని కూడా అర్థమైపోయిందనమాట. కాబట్టి తనకి ఇప్పుడు ఇంకా బాధ ఏదీ లేదు. ఏదైతే తనది అనుకుందో అదేది ఇప్పుడు లేదు. నేను ఎంత అపురూపమైన క్షణాలు అనుభూతి చెందాను. ఇన్ని క్రైసిస్ మధ్య అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మధ్యలో నేను మాతతో ఉన్నాను. కానీ దాన్ని నేను నిజంగా యుటిలైజ్ చేసుకున్నానా? అంజలి ఎన్నోసార్లు చెప్పేది, కౌన్సిలింగ్ ఇచ్చేది, మాతని పట్టుకో, మాత మీద విశ్వాసం ఉంచు అని. మళ్ళీ ఆ క్షణాలు మళ్ళీ నాకు రావు కదా అనుకుంటూ తనలో తాను ఇలా ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కరోజు తను ఇలాగే పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది.
నా లైఫ్ అంతా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని, విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంది. ఇంతే నా లైఫ్ అంటే, ఇలా ఎదుర్కోవడమే నా లైఫు. దీనివల్ల ఇంకా నేను చాలా అలసిపోయాను కదా! వీటి వల్ల. ఇంకా నాకు అర్థం గాని పరిస్థితులు, అర్థం గాని విషయాల్ని నేనెలా ఆలోచించగలను? నేనెప్పటికి రీచ్ అవ్వగలను ఆ పరిస్థితి? అది నేను అంటే ఆ ఆధ్యాత్మిక శిఖరాల్ని నేనెప్పుడు అందుకోగలను అని చెప్పి తను అనుకుంటూ, ఇలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎన్నో క్వెషన్స్ మధ్యలో తనకి డాన్స్ వేయాలని అనిపిస్తుంది. అప్పుడు తను లోపల నుంచి మాట వినిపిస్తుంది. తనకి ఏంటి ముందు బాగా ఆహ్, ఇష్టమైనది అనుకుంటే డాన్స్ అని తనకు అర్థమవుతుంది. ఆ తర్వాత సత్య అని అర్థమవుతుంది తనకి. అంటే తను ఎక్కువ కోరుకునేది ఏంటి అంటే సత్య. అప్పుడు తనలో తాను ఇలాగా మాట్లాడుకుంటుందనమాట. నేనిప్పుడు డాన్స్ ఎయ్యాలనుకుంటున్నాను సత్య అని చెప్పి తను అనుకుంటుంది. అప్పుడు తను డాన్స్ అలా మెల్లమెల్లగా తన యొక్క మనసుతో అంటే ఆత్మతో డాన్స్ వేయడం మొదలుపెడుతుంది. తను వెయ్యాలి అని మాట బయటికి అంటుంది. నేను డాన్స్ వెయ్యాలనుకుంటున్నాను ఇలా పడుకొని అలా ఆలాపనగా అంటుందనమాట. అప్పుడు కాశిని పక్క నుంచి అంటుంది, తప్పకుండా వెయ్యి అని చెప్పి తను అంటుందనమాట. ఇంక అదే తన లాస్ట్ వర్డ్ వినడం. అంటే తను విన్నది ఏదైతే ఉందో అది చివరి మాట అనమాట. డాన్స్ తప్పకుండా వెయ్యి అని చెప్పి, నీకు అనిపించిందంటే నువ్వు చెయ్యి అని చెప్పి తను అంటుందనమాట. అది వింటూనే తను ఒక ప్రపంచంలోకి జారిపోతుంది సుజాత. అక్కడ తనని బోల్డ్ మంది గంధర్వుల గానాన్ని వింటుంది. వాళ్ళతో పాటు డాన్స్ చేస్తుంది శరీరం లేకుండా. తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనేంటి ఇలా డాన్స్ వేస్తున్నాను, నాకు శరీరం లేదు కదా అనుకుంటుంది. ఎంతో మంది గంధర్వులు తనతో పాటు డాన్స్ వేస్తూ చక్కగా గానం చేస్తూ ఉంటారనమాట. తను అక్కడ అంతా వెతుకుతూ ఉంటుంది డాన్స్ చేస్తూ. తనకు కావలసిన వ్యక్తి అక్కడ లేరు. అంటే తను ఉండవలసిన ప్లేస్ ఇది కాదు. నన్ను ఒక దారి చూపించు అంటే తను గంధర్వ లోకంకి చేరిందనమాట. కానీ తాను వెతుకుతున్నది ఎవరిని? సత్యాన్ని. అక్కడ ఎక్కడో తన ఆత్మ అంతరాళంలోంచి మాతని ప్రే చేస్తుంది. ఏమని అంటే, నాకు సహాయం చేయండి, నేను అతన్ని కలవడానికి ఎలా తయారవ్వాలో అలా తయారవ్వడానికి నాకు సహాయం చేయండి అంటూ తను బాడీ వెకేట్ చేసిన వెంటనే మాతని కోరుకుంటుందన్నమాట. ఈ విధంగా సుజాత యొక్క కథ ఇక్కడికి సమాప్తమైంది. తను నెక్స్ట్ మళ్ళీ వేరే జన్మ తీసుకుంటుంది. అది మళ్ళీ మనం ముందు ముందు చూద్దాం. ఇక్కడికి సుజాత తన యొక్క జర్నీ కంప్లీట్ అయిపోయింది. జై శ్రీకృష్ణ. ఇలా ఒక ఆత్మ ప్రయాణం ఇలా సాగుతుందన్నమాట. ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఎన్నో రకాలైనటువంటి పరిష్కారం కాని సమస్యల్ని జన్మకి తెచ్చుకొని వాటిని పరిష్కరించుకుంటూ ఉంటాం. ఆ విధంగా రుణానుబంధాలన్నీ మనము తీర్చేసుకుంటూ ఉంటాం. ప్రతి బంధము ఒక ముందు పరిష్కారం అవ్వని ఒక సమస్య లాంటిది. కాబట్టి ఇప్పుడు అవి తీరుతున్నందుకు మనము కృతజ్ఞత చెప్పుకోవాలి. అలా తీరితేనే మన అడుగు ముందుకు వెళ్తుందన్నమాట. ఎక్కడైనా రూపానికి అతీతమైనటువంటి ఆ యొక్క శక్తికి, జగజ్జనని యొక్క శక్తికి మనము ఎప్పుడు అంటే అనుభూతి చెందడానికి మనము రెడీగా ఉండాలి. కాశిని ఎలాగైతే మాతని అనుభూతి చెందుతుందో రూపానికి అతీతంగా, అలాగే మనం కూడా అంతటి విశ్వాసం ఉంచుతూ మనల్ని మనం ఎనాలిసిస్ చేసుకుంటూ ప్రతి సందర్భము, ప్రతి సంఘటనని సాధ్యమైనంత వరకు మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ఇలాంటి కథలు వినడం ద్వారా మనం ఒక అడుగు ముందుకు వేయడానికి, మన యొక్క జర్నీ కొంచెం మనము స్పీడప్ చేయడానికి ఇలాంటి బుక్స్ మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అందరూ వింటున్నందుకు చాలా థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.